నమస్తే, వెల్కమ్ టు BRK. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ రామ్మోహన్ గారు. అందరికీ తెలిసిన వ్యక్తి. మనకున్న డౌట్స్ని కొన్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా పద్మ. యాక్చువల్గా స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుని వాళ్ళు సాధించిన మార్క్స్ డిసైడ్ చేస్తాయా, వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ డిసైడ్ చేస్తాయా? రైట్ అమ్మా, గుడ్ పాయింట్. మనకి కొన్ని పదాలు ఉన్నాయి. వన్ విసే ఎడ్యుకేషన్, రెండవది విసే నాలెడ్జ్, మూడవది విసే సబ్జెక్ట్, నాలుగవది విసే స్కిల్. ఇప్పుడు ఎడ్యుకేషన్కి నాలెడ్జ్కి తేడా ఏమి? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? విసే ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అంటాము, ఈజ్ ఏ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అంటాము. ఖచ్చితంగా. షీఈ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటాము. అది చూడండి, డిఫరెంట్ వర్డ్స్. ఈజ్ ఏ సూపర్ స్కిల్డ్ పర్సన్. సో ఈ నాలుగిటికి ఐఎమ్ పుట్టింగ్ దిస్ వన్. మీకు బీఈడి ఎంఈడి అని ఉన్నాయి, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దాంట్లో సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఏం చెప్తారు బీఈడిలో? 3 years బీఈడి, ఐ థింక్ 2 years బీఈడి అనుకుంటా, ఆర్ 1 year. 2 years ఇప్పుడు. ఎర్లియర్ ఇట్ వాజ్ 1 year, నో 2 years. ఎంఈడి ఆల్సో ఐ థింక్ 2 years ఆర్ 1 year. మరి బీఈడి ఎంఈడిలో ఏం చెప్తారు యాక్చువల్గా? ఎనీ ఐడియా? టీచింగ్ మెథడాలజీస్. సబ్జెక్ట్ ఏం చెప్పరు. సబ్జెక్ట్ ఏమైనా ఉంటే కూడా దాన్ని ఊరికే దాన్ని ఒక వస్తువు కింద తీసుకుంటారు. కానీ డీపర్ సబ్జెక్ట్ డీలింగ్ ఉండదు. హౌ డూ యూ ప్రజెంట్ ద సబ్జెక్ట్? దట్ ఈస్ ద ఎడ్యుకేషన్. ద వే యూ ఆర్ ఎడ్యుకేటింగ్ షుడ్ implanted in the student that he will never forget in his lifetime. That is the method of teaching is the education part. The first word we should be very clear of it. Then knowledge. నాలెడ్జ్ కింద ఇంకా అనదర్ 2 things ఉన్నాయి. వన్ ఈజ్ డేటా. ఈ కంప్యూటర్లో ఎక్కువ వాడతాం డేటా అనేసి. దెన్ ఇన్ఫర్మేషన్. డేటా ఈజ్ ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీథింగ్. ఒక వర్డ్ అనుకోవచ్చు డేటాని, లేదా ఒక ఆల్ఫాబెట్ అనుకోవచ్చు, ఒక డిజిట్ అనుకోవచ్చు. 0 to 9 విసే డిజిట్, తర్వాత నంబర్స్. అంటే ద బేసిక్ ఎలిమెంటరీ లెవెల్లో ఉండేది డేటా. ఒక సిరీస్ ఆఫ్ డేటా ఈజ్ ఎనీ ఇన్ఫర్మేషన్, a bit of information, a piece of information in which there are many data elements. A series of information is a subject, and that understanding the subject thoroughly is the level of knowledge in the given subject. మీకు నాలెడ్జ్ లెవెల్ ఎంత ఉంది? దాన్ని టెక్నికల్ అయితే విసే నో హౌ, థియరీలో అయితే విసే నాలెడ్జ్, టెక్నికల్గా విసే స్కిల్ బేస్డ్ అయితే విసే నో హౌ. దెన్ స్కిల్. నా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మన ఎన్ఈపిలో కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. రీజన్ ఏమంటే మీకు పెట్టి జాబ్స్ ఎక్కువ ఉంటాయి, చిన్న జాబ్స్ ఎక్కువ ఉంటాయి. 80% ఆఫ్ ద జాబ్ అంటే మీరు 10th class అయిన తర్వాత ఒక 6 months 3 months ట్రైనింగ్ కనుక స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ పంచర్, మోటార్ సైకిల్ మెకానిక్, ఎయిర్ కండిషన్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఇలాంటి ఉద్యోగాలే దే కాన్స్టిట్యూట్ 80% ఆఫ్ ద జాబ్స్, ఆఫ్ ద టోటల్ జాబ్స్. దీనికి పెద్ద స్కిల్ ఎక్కువ ఉండాలి, నాలెడ్జ్ తక్కువ ఉండాలి. కొన్ని నాలెడ్జ్ బేస్డ్ ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్, టీచర్ నుంచి మొదలుపెట్టి ప్రొఫెసర్ అంటే యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్, మోర్ థియరిటికల్ నాలెడ్జ్. కొన్ని జాబ్స్ ఆర్ స్కిల్ బేస్డ్, దీంట్లో కూడా లెవెల్స్ ఉన్నాయి. ఇంజనీర్ స్కిల్ బేస్డ్, మెడిసిన్ అది స్కిల్ కాకపోయినా కూడా వాట్ వి సే ఇట్స్ ఏ రైట్ బ్లెండ్ ఆఫ్ థియరీ యాజ్ వెల్ యాజ్ స్కిల్. అంటే స్కిల్ అంటే ప్రాక్టీస్, థియరీ తెలియాలి, ఈక్వల్లీ ప్రాక్టీస్. కొన్ని వాటికి స్కిల్ అక్కర్లా. ఓ క్లర్క్ పోస్ట్ ఉందనుకోండి, ఇంటర్ పాస్ అయితే యూ కెన్ గెట్ ఏ క్లర్క్ పోస్ట్. నీ అక్కడ స్కిల్ ఏముంది? ఏమి లేదు. అది నీకు ప్రాక్టీస్ అంతే ఏమి లేదు. ఎనీబడీ కెన్ డూ దట్ జాబ్. ఈవెన్ ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు కూడా కొంచెం కామన్ సెన్స్ ఉంటే హీ కెన్ డూ దట్. బట్ ఏదో ఒక క్వాలిఫికేషన్ పెట్టాలి కదా అనేసి 10th class ఇంటర్మీడియట్ అంటారు, 18 years ఆఫ్ మినిమం ఏజ్ అంటారు. సో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఒకటి, థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ thing. So this is the aspect, but we should understand the difference between is that what extent we should have a theoretical knowledge and to what extent we should have a skill. Teaching is a skill. అందరు టీచర్లు ఒకేలాగా చెప్పలేరు. అదొక టెక్నిక్, టాక్ట్, ఒక స్కిల్. సబ్జెక్ట్ రావడం వేరు, చెప్పడం వేరు. ఎక్స్ప్లెయిన్ చేసేది స్కిల్, తెలవడం నాలెడ్జ్. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ అమ్మా. యు ఆర్ ఆస్కింగ్ సమ్ అదర్ థింగ్ దిస్.
ఇందులోనే ఎందుకంటే ఎడ్యుకేషన్లో మనం నేర్చుకుంటున్నారు, స్కిల్స్ ఉన్నాయి లేదా వాళ్ళ మార్క్స్ ఉన్నాయి, వాట్ ఎవర్. ఇప్పుడు ఆ స్కిల్స్ చదువు ఈ ఎడ్యుకేషన్ అనేది జాబ్ క్రియేట్ చేసుకోవడానిక వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఉన్నతంగా ఎదగడానిక? అంటే జాబ్ అనేది నీడ్, బట్ ఆ స్కిల్స్ దేనికి యూజ్ అవుతాయి? రెండు సపరేట్ అమ్మా, రెండు సపరేట్ స్ట్రీమ్స్, బట్ దే ఆర్ కనెక్టెడ్. సే యూ కెన్ సే వి ఆర్ యూ కెన్ సే వై. ఓకే, వై అంటే మూడు వస్తాయి. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. హౌ ఇంటర్ కనెక్టెడ్? మీకు చదువుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, నంబర్ వన్. సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, సాటిస్ఫాక్షన్ తోటి కొంత హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. యూ ఆర్ ఇన్ ఏ ఎలివేటెడ్ కండిషన్, ఇన్ ఏ ఎలేటెడ్ కండిషన్, ఇన్ ఏ సెల్ఫ్ సాటిస్ఫైడ్ కండిషన్స్ వన్స్ యూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఎంత ఎక్కువ ఎడ్యుకేషన్ అయితే అంత ఇది. దెన్ ఎడ్యుకేషన్ ఆల్సో హెల్ప్స్ యూ ఇన్ గెట్టింగ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్కమ్ జనరేషన్. ఏదో ఒక సంపాదన కోసము నీకు ఎడ్యుకేషన్ పనికొస్తుంది. తొందరగా రావాలి, క్విక్గా జాబ్ రావాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ మోర్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. చిన్న జాబ్ అయినా పర్వాలేదు, కానీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ కండిషన్స్ ఐ వాంట్ ద జాబ్ ఎట్ ద ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ అనుకుంటే కనుక 18, 19, 20 ఏళ్ళకి అనుకుంటే 10th తర్వాతనో ఇంటర్ తర్వాతనో ఒక ఐటీఐ కానీ ఎనీ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్కిల్ బేస్డ్ సర్టిఫికెట్ కోర్సు అది ఉద్యోగానికి పనికొస్తుంది. కానీ థియరీలో మీరు గ్రాడ్యుయేషను, అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను ఇది చేస్తే కనుక మీకు లోపల నాలెడ్జ్ బేస్ పెరిగి దట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇవి ఎలా ఇంటర్లింక్డ్ అంటే యువర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ లింక్డ్ టు ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, నాలెడ్జ్ యూ హ్యావ్, వెదర్ యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇక్కడ మనం విచిత్రంగా ఇంకోటి చూడాలి. మీకు ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే మన ఇండియాలో హయ్యెస్ట్ కాంపిటేటివ్ కోర్స్ సివిల్ సర్వీసెస్కి మీరు రాయొచ్చు, డిగ్రీ ఉంటే చాలు. ఏదో బ్యాంకులోనో ఇంకెక్కడైనా క్లరికల్ పోస్ట్కి కూడా అదే డిగ్రీ ఈజ్ సఫిషియంట్. కానీ రెండు జాబ్స్లో దేర్ ఇస్ ఎ స్కై హై డిఫరెన్స్ ఈజ్ దేర్. క్వాలిఫికేషన్ సేమే, కానీ మీ ఎక్స్పర్టైజ్, మీ నాలెడ్జ్ లెవెల్ డిఫరెంట్. ఈ రెండిటికి పెట్టే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా సుమారుగా అవే కాంపనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఇంగ్లీష్, అరిథమెటిక్, ఏ బిట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్ ఇంటర్వ్యూలో ఇవన్నీ అంతే ఉంటాయి, కానీ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి. క్లరికల్ ఎగ్జామినేషన్కి ఉండే స్టాండర్డ్స్కి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ఒక 10 times ఎక్కువ ఉంటుంది. దీనికి వేరియన్స్. సో చదువు దేనికోసము అంటే చదువు బేసిక్గా మనల్ని, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మనము సిసిసి మన కన్విక్షను, కరేజు, కాన్ఫిడెన్సు పెరగడానికి పనికొస్తుంది. ఎంతో కొంత సంపాదనకు కూడా పనికొస్తుంది. అంటే మనము సంపాదన దృష్టిలో పెట్టుకొని చదువుతామా, మన ఆత్మతృప్తికి సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ కోర్సు చదువుతున్నామా అనే దాన్ని బట్టి మనం ఎంచుకునే కోర్సు ఆధారపడి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లింక్ ఆర్ ద డిఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ ద అసోసియేటెడ్ లింక్ బిట్వీన్ ద type of education that we select to study.